మీనన్కి హెల్ప్ చేసింది మనోహరి అన్న విషయం తెలిసిన తర్వాత అమర్ ఎంతో ఆవేశంగా గన్ తీసుకొని మనోహరి దగ్గరికి వస్తాడు. ఎందుకు ఇలా చేశావో చెప్పు మనోహరి అని చెప్పి అమర్ ఆ గన్తో మనోహరిని బెదిరిస్తూ ఉంటే, అసలు అమర్కి నా గురించి ఏం తెలుస్తుంటుంది, దేని నుంచి అడుగుతున్నాడు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. చెప్పు మనోహరి, మీనన్కి నువ్వు ఎందుకు హెల్ప్ చేశావో. నీ ఫోన్ని నేను ట్యాప్ చేశాను. మీనన్ నీకు ఎన్నోసార్లు ఫోన్ చేశాడు. నువ్వు కూడా మీనన్కి చాలాసార్లు ఫోన్ చేశావు. తర్వాత స్కూల్ మ్యాప్ని లీక్ చేసి టన్నెల్లో నుండి ఆడిటోరియం వరకు రీచ్ అయ్యే మార్గం గురించి నువ్వు మీనన్కి తెలియజేశావు. అలాగే అక్కడున్న సెక్యూరిటీ తల మీద కూడా కొట్టావు. ఎందుకు నా ఇంట్లో ఉంటూ నాకు ఇంత ద్రోహం చేశావో, ఇదంతా ఎందుకు చేశావో చెప్పు, లేదంటే షూట్ చేస్తానని చెప్పి అమర్ మనోహరిని బెదిరిస్తూ ఉంటాడు. నా గురించి తెలిసి కూడా నువ్వు ఇంత సాహసం చేశావంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను క్షమించను మనోహరి అని చెప్పి అలా అమర్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరో పక్క రాతోడు బాగీకి ఫోన్ చేస్తాడు. మేడం, అక్కడ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్లో మీనన్కి హెల్ప్ చేసింది మరెవరో కాదు, ఆ మనోహరిని. సార్కి ఇప్పుడే ఈ విషయం తెలిసింది. ఎంతో ఆవేశంగా ఫోన్ పెట్టేసి ఆ మనోహరి దగ్గరికి వెళ్తున్నారు. సార్కి అసలే ఆవేశం ఎక్కువ. ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినరు. ఒక్కసారి మీరే సార్ ఏం చేస్తున్నారో చూడండి మేడం అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి మనోహరి గది వైపు వచ్చి అలా లోపలికి వెళ్తే అమరాడో ఏని అలా బయట నుండి చూస్తూ ఉంటుంది. మర్యాదగా నిజం చెప్పు మనోహరి, నా సహనాన్ని పరీక్షించకో. ఒక తీవ్రవాదికి నువ్వు హెల్ప్ చేశావని తెలిసిన తర్వాత నా ఇంట్లో ఉంటూ నాకు ఇంత ద్రోహం చేసిన నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుందని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో మనోహరి అమర్ కాలు పట్టుకుంటుంది. అమర్, దయచేసి నన్ను క్షమించమర్. నేను ఇదంతా పిల్లల కోసం, నీ కోసం, బాకీ కోసమే చేశాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఏంటి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అవునమర్, నేను ఈ ఇంట్లో ఉంటున్నానని తెలుసుకొని నాకు ఫోన్ చేశాడు. అతను అడిగిన డిమాండ్స్కి నువ్వు ఒప్పుకోవాలంటే స్కూల్ లోపలికి ఎంటర్ అయ్యే మార్గం గురించి తెలియజేయాలని చెప్పి అతను నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. చెప్పకపోతే పిల్లల్ని బాగీని చంపేస్తానని బెదిరించాడు. పిల్లలను, బాగీ ప్రాణాలను కాపాడడం కోసం నేను ఆ మీనన్కి హెల్ప్ చేయాల్సి వచ్చింది. చాలాసార్లు నా వల్ల కాదని చెప్పి అతనికి చెప్పేశాను. అయినా సరే అతను వినలేదు. పదే పదే నాకు ఫోన్స్ చేస్తూనే ఉన్నాడు. 6 పిల్లలు ఒకటి, నా పిల్లలు ఒకటి కాదమర్. నాకు పిల్లలు లేకపోయినా 6 పిల్లల్ని నా సొంత పిల్లల్లాగా చూసుకున్నాను. అటువంటి పిల్లల్ని ఆ మీనన్ ఏం చేస్తాడో అన్న భయంతోనే ఇదంతా చేయాల్సి వచ్చింది. ఆ మీనన్ కూడా లోపలికి ఎంటర్ అయిన తర్వాత మినిస్టర్ని అడ్డం పెట్టుకొని అతను అడిగిన డిమాండ్స్ గురించి చెప్పి ఎవరికి ఎటువంటి హాని చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతానని చెప్పాడు. కానీ సడన్గా బాగీని స్టేజ్ మీదకి పిలిచి షూట్ చేయాలనుకుంటాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదమర్. అతను ఎవరికి ప్రాణహాని తలపెట్టనని నాకు మాటిచ్చిన తర్వాతే అతనికి మ్యాప్ గురించి లీక్ చేశాను. ఇదంతా కేవలం పిల్లల ప్రాణాలు కాపాడడం కోసమే చేశాను. ఇప్పటికి కూడా నీకు నా మీద నమ్మకం లేకపోతే నన్ను షూట్ చేసే అమర్ అని చెప్పి మనోహరి అలా గన్తో తనని తాను షూట్ చేసుకోబోతూ ఉంటే, మనోహరి ఆగు, నువ్వు ఆరుకి ప్రాణ స్నేహితురాలు. తన పిల్లల గురించి నువ్వు ఆలోచించడంలో తప్పలేదు. పిల్లల ప్రాణాల కోసమే ఇదంతా నువ్వు చేసుంటావని నేను బలంగా నమ్ముతున్నాను. కానీ నెక్స్ట్ టైం మాత్రం ఇటువంటిది అసలు రిపీట్ చేయొద్దు. ఆ తీవ్రవాదులు ఒకవేళ నిన్ను బ్లాక్మెయిల్ చేస్తే వెంటనే వచ్చి ఆ విషయం నాతో చెప్పు, నేను చూసుకుంటాను అని చెప్తూ ఉంటాడు. అలాగే అమర్, వెంటనే ఈసారి నాకు ఎవరైనా ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తే నీతో చెప్పేస్తాను అని మనోహరి అంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా మనోహరి అమర్ కాళ్ళు పట్టుకొని తప్పించుకుంటుంది. ఇదంతా వింటున్న బాగి ఈ మనోహరి మామూలుది కాదు. ఆయన కాళ్ళు పట్టుకొని పిల్లలను అడ్డం పెట్టుకొని తప్పించుకుందని చెప్పి మనసులో అనుకం నుండి వెళ్ళిపోయిన తర్వాత బాగి మనోహరి దగ్గరికి వస్తుంది. ఏ మనోహరి,
ఈరోజు నువ్వు చేసిన పని వల్ల వందల మంది స్టూడెంట్స్ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బిక్కి బిక్కుమంటూ ఎంతలా భయపడిపోయారో తెలుసా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఏ బాగి, ఇదంతా అమర్కి నాకు మధ్య జరిగిన కన్వర్సేషన్. నువ్వు ఇందులో మాట్లాడావంటే మర్యాదగా ఉండదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో బాగి మనోహరి గొంతు పట్టుకొని, ఎందుకు మాట్లాడకూడదు? ఈరోజు నువ్వు చేసిన పని వల్ల నా పిల్లలు ఎంతలా భయపడిపోయారో తెలుసా? నీ స్వార్థం కోసం నువ్వు పిల్లల ప్రాణాల్ని రిస్క్లో పెట్టావు. ఆ మీనన్ బ్లాక్మెయిల్ చేసినందుకే నువ్వు ఇదంతా చేసావంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నమ్మను. నీ క్యారెక్టర్ ఏంటో బాగా తెలిసిన దాన్ని. ఖచ్చితంగా నువ్వు ఆ మీననిచ్చే డబ్బు కోసం ఆశపడే ఇదంతా చేసి ఉంటావు. చూడు, ఇంకొకసారి నా పిల్లల విషయంలో ఇటువంటివి రిపీట్ చేయాలని చూస్తే నీ నిజ స్వరూపాన్ని ఆయనకు తెలిసేలాగా చేయడం కాదు, నేనే నీ అంత చూస్తాను. మెడ పట్టుకొని ఇంట్లో నుండి బయటకు గెంటుతాను, చిప్పకూడు తినేలాగా చేస్తాను అని చెప్పి బాగి మనోహరికి వార్నింగ్ ఇస్తుంది. ఇక లాభం లేదు, వెంటనే వీలైనంత త్వరగా దీన్ని ఆ ఆరుని బయటకు పంపించాలి. అప్పుడే నాకు ఈ ఇంట్లో మనశ్శాంతి దొరుకుతుంది. ఈ మనోహరికే అది వార్నింగ్ ఇస్తుందా? నేనంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి పిల్లల్ని అడ్డం పెట్టుకుని ఈ బాగిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టిస్తాను అని చెప్పి మనోహరి అనుకుంటుంది. ఇక తర్వాత మనోహరి కావాలని, పిల్లలు ఈరోజు మీ అందరికీ నేను ఒక ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి అందరికీ ఐస్ క్రీమ్స్ ఇస్తుంది. ఆకాష్కి ఐస్ క్రీమ్ అంటే పడదని తెలిసి కూడా కావాలని మనోహరి ఆకాష్కి ఐస్ క్రీమ్ ఇస్తుంది. ఇక అలా పిల్లలందరూ సంతోషంగా తింటూ ఉంటే ఆకాష్ కూడా ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు. ఇక ఐస్ క్రీమ్ తినడం పూర్తయిన తర్వాత, అమ్మో ఒరే ఆకాష్, నువ్వు ఐస్ క్రీమ్ తినకూడదు కదరా, నీకు ఆస్మా ఉంది కదా, ఐస్ క్రీమ్ అంటే నీకు పడదు కదా, ఆ విషయం నేను మర్చిపోయాను, సారీరా. నువ్వు ఎందుకు తిన్నావు నీకు తెలుసు కదా అని చెప్పి అమ్ము అంటూ ఉంటే, సారీ అక్క, మీరంతా ఐస్ క్రీమ్ తింటూ ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, అందుకే తినేశాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆకాష్కి బ్రీతింగ్ ప్రాబ్లం మొదలవుతుంది. ఎస్, ఈ దెబ్బతో బాగి పిల్లల్ని సరిగ్గా చూసుకోవడం లేదని అమర్కి లేనిపోనివి చెప్పి తనని ఇంట్లో నుండి వెళ్ళగొట్టించవచ్చు అని చెప్పి మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక అలా ఆకాష్ బ్రీతింగ్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటే బాకీకి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. ఇంతలో అక్కడికి వచ్చిన అనామిక ఆరులాగా మారిపోయి, నాన్న ఆకాష్ ఏమైంది నాన్న నీకు అని చెప్పి అంటూ ఉంటే, ఐస్ క్రీమ్ తిన్నాడు అనామిక, తనకు ఐస్ క్రీమ్ అస్సలు పడదు అని చెప్పి అంటూ ఉంటే, ఐస్ క్రీమ్ తింటూ ఉంటే మీరంతా ఏం చేస్తున్నారు చూసుకోవాలి కదా, ఆకాష్కి ఐస్ క్రీమ్ అంటే పడదని తెలిసి కూడా మీరంతా తనకి సపోర్ట్గా ఉండకుండా ఈరోజు తన ప్రాణాలు ఇలా రిస్క్లో పెడతారా అని చెప్పి ఆరు మిగతా ముగ్గురు మీద మండిపడుతూ ఉంటుంది. ఆ డెస్క్లో ఇన్హేలర్ ఉంటుంది, త్వరగా అందుకో అమ్ము అని చెప్పి అలా ఆరు అరుస్తూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడికి అమర్ కూడా వస్తాడు. డెస్క్లో నుండి అమ్ము ఇన్హేలర్ తీసి ఆరు చేతికి ఇవ్వగానే ఆరు ఆకాష్కి ఆ ఇన్హేలర్ అందిస్తూ, నాన్న ఆకాష్ నీకేం కాదు నాన్న, నీకేం కాదు, నేనున్నాను కదా, నీకు ఏం కాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. కొద్దిసేపటికి ఆకాష్ నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తాడు. అప్పుడు బాగి అనామికతో, అనామిక గారు, ఇన్ని రోజుల నుండి నేను ఇంట్లో ఉంటున్నాను, ఆకాష్కి ఇన్హేలర్ ఎలా ఇస్తారో, ఆ ఇన్హేలర్ ఎక్కడుంటుందో కూడా నాకు తెలియదు, కరెక్ట్గా అదే డెస్క్లో ఉందని మీరు ఎలా కనిపెట్టగలిగారు, ఆకాష్కి ఆ ఇన్హేలర్ టైంకి ఎలా ఇవ్వగలిగారు అని చెప్పి బాగి షాక్ అవుతూ ఉంటుంది. ఇక దాంతో అనామిక, అంటే నేను ఈ మధ్య పిల్లలతో ఇక్కడే కూర్చుంటున్నాను కదా, వాళ్ళ గదంతా కూడా నేనే సర్దుతున్నాను, అలా సర్దేటప్పుడు అక్కడ ఇన్హేలర్ ఉండడం నేను చూశాను అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. ఇక అనామిక ప్రవర్తన అమర్కి ఆరులాగా అనిపిస్తూ ఉంటుంది. ఆరు అలా ఎమోషనల్ అవుతూ లాన్లోకి వచ్చి అక్కడ నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. ఆకాష్ విషయంలో ఇక మీదట కేర్ ఎక్కువగా తీసుకోవాలి అని చెప్పి ఆరు ఆలోచిస్తుండగా అప్పుడే అక్కడికి అమర్ వస్తాడు. అనామిక, ఈరోజు నీ ప్రవర్తన చాలా వింతగా అనిపిస్తుంది,
ఆకాష్కి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ నార్మల్గా ఉన్నారు, కానీ నువ్వు మాత్రం వేరేలా అనిపించావు అని చెప్పి అంటూ ఉంటే, వేరేలా అంటే ఎలా సార్ అని చెప్పి అనామిక అడుగుతుంది. ఆరులా అనిపించావు అని అమర్ అనగానే ఇదంతా బాల్కనీలో నిలబడి వింటున్న మనోహరి, అవును నాకు కూడా అది ఆరులాగే అనిపించింది, అంటే దీనికి పూర్తిగా గతం గుర్తుకు వచ్చేసిందా అని చెప్పి మనోహరి షాక్ అవుతూ ఉంటుంది. మీ వైఫ్ ఆరులాగా నేను అనిపించడం ఏంటి సార్, అసలు ఆవిడ్ని ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా చూడలేదు, ఆవిడ ఫోటో కూడా చూడలేదు అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. నాకు కూడా అదే ఆశ్చర్యంగా ఉంది, నువ్వు అచ్చం తనలాగే మాట్లాడావు, ఆకాష్కి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు తను కూడా ఇలాగే కంగారు పడేది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఏమో సార్, మీరు మీ వైఫ్ని బాగా మిస్ అవుతున్నారు అనుకుంటా, అందుకే అలా అనిపించి ఉంటుంది. పిల్లల స్టడీ అవర్కి టైం అవుతుంది, నేను వస్తాను సార్ అని చెప్పి ఆరు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అమర్ మాత్రం అనామిక ప్రవర్తన ఆరులా ఉండడం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. మరో పక్క ఇంటికి స్వామీజీ వస్తారు. ఏంటి స్వామీజీ ఇప్పుడు మీరొచ్చారు అని చెప్పి అమర్ అంటూ ఉంటే, నిర్మలమ్మ గారు సదాశివం గారు ఫోన్ చేసి పిలిపించారు, అందుకే వచ్చానని చెప్పి ఆ స్వామీజీ అంటూ ఉంటారు. ఇక ఆయన ఇంట్లోకి వచ్చిన తర్వాత నిర్మలమ్మ, రండి స్వామీజీ కూర్చోండి అని చెప్పి, నిన్ననే మా పిల్లలకు ఒక పెద్ద ప్రమాదం తప్పింది, స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ రోజున ఒక తీవ్రవాది నుండి మా పిల్లలు తప్పించుకున్నారు, అందుకని ఏదైనా పూజలు కానీ హోమం కానీ చేయిస్తే మంచిదేమోనని మిమ్మల్ని పిలిపించాను, ఈ ఇంట్లో సంతోషం ఎప్పుడు మొదలవుతుందో చెప్పండి అని చెప్పి నిర్మలమ్మ స్వామీజీని అడుగుతూ ఉంటుంది. ఇక స్వామీజీ ఇల్లంతా పరిశీలించిన తర్వాత, మీ మొదటి కోడల్ని పోగొట్టుకున్న తర్వాత ఈ ఇల్లు చీకట్లోకి వెళ్ళిపోయింది, సంతోషం మొత్తం కూడా ఈ ఇంటికి దూరమైంది, కానీ మీరు పోగొట్టుకున్న మీ పెద్ద కోడలు మీతో బంధాన్ని తెంచుకోలేక మళ్ళీ ఈ ఇంటికే తిరిగి వచ్చిందని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. ఏంటి స్వామీజీ మీరు అనేది, మా కోడలు మళ్ళీ ఈ ఇంటికి తిరిగి వచ్చిందా అని చెప్పి వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు. అవునండి, మీ కోడలు మరెవరో కాదు, ఇదిగో ఈ అమ్మాయి అని చెప్పి అనామికను స్వామీజీ చూపిస్తూ ఉంటారు. మీ కోడలి ఆత్మ ఈ అమ్మాయి శరీరంలోకి ప్రవేశించింది, మిమ్మల్ని తన కళ్ళతో చూసుకుంటూ రెప్పలాగా కాపాడుకుంటూ ఆనందపడుతుంది అని చెప్పి స్వామీజీ ఇంట్లో అందరికీ చెప్పడంతో అప్పుడు అనామిక ఆరు ఇద్దరు ఒకటేనన్న విషయం తెలుసుకొని అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక అమరు కూడా అనామిక ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఆరులాగా ప్రవర్తించిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకొని అలా తన వైపు ఎమోషనల్ అవుతూ చూస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.